హాయ్ అండి. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా సరా చికెన్ కారపొడి చేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఇలా ఒక ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా కూడా చేశాను నేను. సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా కమ్మటి వాసన వస్తుందండి. చూసారా? మరి చికెన్ కారపొడి నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేశానో చికెన్ కారపొడి చూసేయండి. మరి హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసి చికెన్ ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసాను. అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా చేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 అలా కాకుండా ఇలా ఒకసారి చికెన్తో కారపొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం చెక్క వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వేగిపోయి తీసి పక్కన పెట్టేసుకుందాం, చల్లారిపోతే. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో బాండీ పెడదాం. చికెన్లో ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం చూపించలేదు కదా. నూనె వేసుకుందాం. చికెన్ ఫ్రై చేయడానికి ఇంకా ఎండుమిరపకాయలు ఫ్రై చేయడానికి నేను ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఇందులో ఒక 10-15 ఎండుమిరపకాయలు వేస్తున్నా అండి. నా ఎండుమిరపకాయలో కారం లేవు, అందుకనే కొంచెం ఎక్కువ వేస్తున్నా. మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. వేగిపోయినాయి తీసేసుకున్నా. ఒక ప్లేట్లో వేసుకుంటున్నా పక్కన. కారం లేవు అందుకే కొంచెం ఎక్కువ వేసాను. అదే నూనెలో ఒక రెమ్మ ఎల్లిపాయ ఇలా పొట్టు తీసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మాడిపోవద్దు. మంచిగా వేగిపోయినాయి కదా, వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా బాగుంటుందండి చికెన్ కారం పొడి వేడి వేడి అన్నంలోకి. అదే నూనెలో కొంచెం కరివేపాకు, దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు తడి లేకుండా చూసుకొని ఫ్రై చేసుకోండి. అయిపోయింది. కరివేపాకు కూడా తీసి ఒక పక్కన వేసుకుందాం. అన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మంచిగా ఎర్ర రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సైజు ముక్క చేసుకుంటే తొందరగా వేగుతుంది అనమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను స్పైసీగా చేస్తున్నాను అనమాట. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. మంచిగా చికెన్ ముక్కలో ఎర్రగా ఫ్రై అవ్వాలి. పెద్దవి అయితే ఉడకో కదా, కొంచెం మీడియం సైజు చిన్నగా కోసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సరే, ఇలా మంచిగా చికెన్ని ఎర్రగా వేపుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక వేరే ప్లేట్లో తీసేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునేవన్నీ చల్లారిపోవాలి పూర్తిగా. ఆ తర్వాత కారపొడి చేసుకుందామే. పూర్తిగా చల్లారిపోవాలి. అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా. పూర్తిగా చల్లారిపోయాక పట్టుకోవాలండి, లేకపోతే ముద్ద అవుతుంది అనమాట. ఫస్ట్ ఏమో ఈ మసాలా దినుసులు పడదామే. మసాలా తిప్పుకున్నాక ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా చికెన్ లాస్ట్లో వేసుకోవాలి. ఉప్పు వేసాక మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా. పల్సిచ్చుకుంటా దీన్ని మెత్త పౌడర్ లాగా చేసుకోవాలి. సరే, ఇలాగా తీసి ఒక పక్కన వేసుకున్నా. ఏ మిక్సీ జార్లో చికెన్ ఉంది కదా ఫ్రై చేసింది, ఆ చికెన్ వేసుకొని పల్సిచ్చుకుంటా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ పలుకులుగా కాకుండా పల్సిచ్చుకుంటా చేసుకోవాలి. సరే, ఇలాగనమాట. సరే, మంచిగా ఇలా పొలుకులాగా అయింది. దీన్ని ఇందాక కారపొడి వేసాం కదా, దాని పక్కనే వేసుకొని కొంచెం ఉంచుకొని ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నా. కూడా మొత్తం ఇందులో వేసి మొత్తం దీన్ని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్.
చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యమీ యమీ చికెన్ కారపొడి రెడీ అండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. కారం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ కారపొడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.